మే నెల అయిపోవస్తోంది. నడినెత్తిన సూర్యుడు మాత్రం ఇంకా నాట్యమాడుతూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతతోటి పిట్టల్లా రాలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్నొక్కరోజే వడదెబ్బ మరణాల సంఖ్య హాఫ్ సెంచరీ దాటిపోవడం వణుకు పుట్టిస్తోంది. బయట అడుగు పెట్టాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణను ఉడికించేస్తున్న ఎండలు, భానుడి భగభగలకు పిట్టల్లా రాలిపోతున్నారు జనం. నిన్నొక్కరోజే తెలంగాణలో 40 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 22 మంది చనిపోయారు. ఉమ్మడి వరంగల్లో 3 రోజుల్లో మొత్తంగా 38 మంది చనిపోయారు. మృతుల్లో కూలీలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. వడదెబ్బ మృతులకు 4 లక్షల ప్రభుత్వ పరిహారం అందిస్తున్నారు. పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాత్రిపూట కూడా ఆ సెగలు ఆగట్లేదు. గాలిలో తేమ శాతం కనిష్టానికి పడిపోవడంతోనే చల్లదనం అన్న జాడ లేకుండా పోతోంది. దీంతో వడదెబ్బ మరణాలు ఎక్కువైపోతున్నాయి. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.